హాయ్ అండి, మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీ తీసుకొచ్చేస్తున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి వీడియో. దీనికి రవ్వ, సూజీ, పాల్ ఈ రెండు ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 కప్పు నేను సూజీ తీసుకున్నా, సన్న రవ్వ తీసుకొని అది కొద్దిగా వేయించుకోవాలి. వేయించిన కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించిన తర్వాత పాలు బాగా నేను గట్టిగా మరిగించి పెట్టినాను. ఆ పాలుని విజిల్లో వేసి కలపాలి. పాలు మాత్రం కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. నీళ్ళు వేయకుండా ఒట్టి పాల్లోనే ఇది బాగా కలపాలి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలిపిన ముద్దలా గట్ట వస్తుంది కదా, అట్లా దగ్గర పడిన తర్వాత ఇంకా కాసేపు దగ్గర పడాలి. అన్నీ ముద్దలా వచ్చేయాలి. దానిలోనే కొద్దిగా ఒక చెంచాడు నెయ్యి కూడా వేసేయాలి. వేసి మొత్తం ఇట్లా కలపాలి బాగా మంచిగా. ఇంకా కాసేపు ఉడికించుకోవాలి. ఇట్లా పాలన్నీ పోయినంత దాకా మనం ఉడికించుకొని బాగా ముద్దలాగా గట్టిగా రావాలన్నమాట. అయిపోయింది. ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి. అన్నీ తీసేసిన తర్వాత ఒక 10-15 నిమిషం పక్కన వదిలేసేయాలి, చల్లారాలి. గట్టిగా జాగ్రత్తగా చల్లారిన దాకా మనం పక్కన పెట్టేయాలి. అది నేను తీసుకుపోయి ఫ్యాన్ కింద పెట్టినాను, కొద్దిగా బిన్న చల్లారుతనేసి. అందులోపల నేను ఒక కడాయి షుగర్ పాకం చేసుకోవాలి. అందుకనేసి నేను ఒక కప్పు షుగర్ కొద్దిగా నీళ్ళు వేసి ఉడకబెట్టిన. దానిలో సఫరాన్ వేసినాను, కుంకుమపు, ఏలక పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. చూడండి, అందులోపల ఇది కూడా చల్లారిపోయింది. ఇది ఎట్లా అంటే మనం బాగా పిసుకాలన్నమాట. మనం ఎప్పుడు చపాతీ పిండి ఎట్లా పిసుకుతామో అట్లా బాగా కలపాలి. ఇది గట్టిగా బాగా మనం గులాబ్ జామున్కు మనం ఎంత మెత్తగా మనం పిండి చేసుకుంటామో సేమ్ అట్లే మనం బాగా కలపాలి. చూడండి, నేను ఎట్లా కలుపుతున్నానో ఈ విధంగా బాగా పిండిలాగా వచ్చేయాలి. ఆ రవ్వలాగా బరక ఉండకూడదు. మనం ఇది ఎంత మెత్తగా కలుపుతున్నామో అంత బాగుంటుంది. లేదంటే మన నూనెలో వేసి వేయించినప్పుడు విరిగిపోతుంది, ముక్కలుగా వచ్చేస్తుంది అనమాట. ఇది మన కలపేదిలోనే ఉంది. ఒక 10-15 నిమిషం బాగా కలపాలి. దానిలో ఒక చెంచా గీ కూడా వేసినాను. ఇంకా కాసేపు అట్లే బాగా ముద్దలాగా వచ్చేస్తుంది. చేతికి తగులదు, అంటదు. చూడండి, అట్లా ఆ విధంగా వచ్చేయాలన్నమాట. మన కలపే కొద్దీ చేతుల నుంచి చేతికి అంటుకోకుండా బాగా ఫ్రీగా వచ్చేస్తుంది. చేతికి అస్సలు అంటదు. మనం ఎంత ముద్దలాగా ఎంత బాగా కలుపుతున్నామో అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే అంతగా రాదు. అది మనం నూనెలో వేసాం. ఇది పిండి ఏమో కలపలేదు కదా, వడ్డీ రవ్వ కాబట్టి మనం నూనెలో వేసిన వెంటనే ఇరిగిపోతుంది. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన సైజు, చిన్న సైజు, పెద్ద సైజు, అది మన ఇష్టం. నేను కొద్దిగా గోల్డ్ లాగా లేకుండా కొద్దిగా అట్లా గోల్డ్ లాగా చేసేసి అట్లా బడల్లాగా అట్లా వచ్చేస్తున్నాను అనమాట. మామూలుగా ఇది రౌండ్గా కూడా బాల్ లాగా కూడా చేసుకోవచ్చు. లేదంటే చిన్నదిగా బాల్ లాగా కూడా చేసుకోవచ్చు. లేదంటే పొడువుగా కూడా చేసుకుంటే బాగుంటుంది. నేను మాత్రం ఇట్లా చేసుకుంటున్నాను. చూసాను, చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉండింది. చాలా బాగుంటుంది. ఇది అన్నీ అట్లే చేసేస్తున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికి కావాల్సిన ఆయిల్ వేడి అయిన తర్వాత, ఆయిల్ మాత్రం బాగా మంచిగా వేడిగా ఉండాలి. చల్లగా ఉండింది అనుకోండి, దానిలో వేసిన వెంటనే ముక్కలుగా వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అసలు ఆ షేప్ అనేది రాదు. బాగా మంచిగా వేడిగా ఉన్న తర్వాత కాసేపు వేసిన తర్వాత మళ్ళీ తగ్గించుకోవచ్చు. ఇట్లా ఎర్రగా వచ్చిన దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వెంటనే మనం
వేడి వేడిగా ఉన్నప్పుడే మనం తీసి పాకం ఉంది కదా, షుగర్ పాకంలోనే మనం వేసేసేయాలి అప్పటికప్పుడే. చూడండి, ఇట్లా 1 గంట అట్లా పక్కన నానబెట్టేసేయాలి. సూపర్గా ఉండింది, చాలా బాగుండిందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చూసారా, జ్యూసీగా సూపర్గా ఉంది. 1 గంట అట్లా పక్కన నానబెట్టేసిన ఆ తర్వాత నేను తీసి చూస్తున్నాను. చూడండి ఎంత రుచిగా ఉండింది, అంత రుచిగా ఉండింది, చాలా బాగుంటుంది. చూసేసానికి కూడా సూపర్గా ఉంది కదా. కలర్ కూడా వాళ్ళు మంచి పర్ఫెక్ట్ కలర్గా వచ్చింది. దానిపైన నేను జీడి ఉంది కదా, జీడిపప్పు కొద్దిగా వేసినాను. బాదం కానీ జీడిపప్పు కానీ దాన్ని నల్ల కొట్టి కొద్దిగా వేసినాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేసుకోండి. ఆల నట్స్ని కూడా అమ్మికి పెట్టేయండి. ఎప్పుడైనా నేను వీడియో వేసినప్పుడు ఖచ్చితంగా మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేసి, సాఫ్ట్గా లోపల సాఫ్ట్గా ఉంది. ఇంకా మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.